అతను నేనట్లా 4-5% కలిస్తే చాలు గెలుపుకి అతను. కానీ సగటు ప్రజల్లో కానీ రైతుల్లో కానివ్వండి, మధ్యతరగతి కుటుంబీకులు కానివ్వండి, ఎవరు కూడా జగన్మోహన్ ప్రభుత్వం మీద హ్యాపీగా లేరు. అతను దౌర్జన్యం చేసి డబ్బులు పంచి గెలవాల్సిందే కానీ స్వచ్ఛందంగా ఎలక్షన్ చేస్తే అతను గెలవడు. సార్ చాలా అంశాలు పవన్ కళ్యాణ్ గారి నోటీసులో ఇప్పటికి కూడా వెళ్ళలేదట. ఎక్కడో ఏదో లోపం ఉంది, నాయకులు తమ ఆవేదన చెప్పుకుందామన్నా, మన ఇబ్బందులు చెప్పుకుందామన్నా, ఏ రకంగా వెళ్దామన్నా సూచనలు సలహాలు ఇచ్చినా అవ్వట్లేదట. ఇది నిజమా? ఒకటండి, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళ బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన వెంటనే గెలిచాడు కాబట్టి పార్టీని నడిపాడు. ఓడిపోయి ఉంటే చిరంజీవి గారు 2 ఏళ్ళు నడిపారు పార్టీని, ఆయన 6 నెలలు వైండప్ చేసేవాడు ఎన్టీ రామారావు. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు బయట ప్రపంచానికి సంబంధం లేదండి. వాళ్ళు ఉండే ప్రపంచం, కళల ప్రపంచం వాళ్ళు వేరు. వాళ్ళ బయట జనంతో నిజమైన సొసైటీ వాళ్ళు మింగిల్ కాలేరు. వాళ్ళల్లో పవన్ కళ్యాణ్ 1000 రెట్లు నయ్యం. ఎప్పుడు ఉద్యమకారులతోనో, ఆయన ఏ సినిమాలు పార్టీలు ప్రోగ్రాంలో ఉండడం, సామాజిక ఉద్యమాలతో ఉండే మనుషులు, సమాజం గురించి పనిచేసే స్వచ్ఛంద సంస్థలు వాళ్ళతో పాటు ఉంటుంటాడు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీతో దగ్గరకు ఉండేవాడు. కానీ వాళ్ళ లోపం ఏంటంటే చిరంజీవి గారి దగ్గర కూడా నేను చూశాను. ప్రజారాజ్యంలో ఆయనతో పాటే తిరిగాను రాష్ట్రం అంతా. కామన్ మ్యాన్కి మిగతా ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళే మార్గాలు వాళ్ళు ఏర్పాటు చేసుకోరు, మధ్యలో ఎవరినో పెట్టేస్తారు. మీరు చూసుకోండి, వాళ్ళు నిజాయితీగా పనిచేయరు, అక్కడ గ్యాప్ వచ్చేస్తారు. సో ఇక్కడ కూడా అదే గ్యాప్ ఉందా? అది ఆయన ఒకవేళ గ్యాప్ ఉందని అంటే ఆయన సరిగేసుకోవాలి. ఈ మధ్య రుక్మిణి గారిని ఎవరినో పెట్టుకున్నారు, ఎవరు అపాయింట్మెంట్లు దొరకట్లేదంటే ఆమె అయితే కొంత వర్కౌట్ చేస్తుంది అపాయింట్మెంట్స్ ఏర్పాటు చేయటం. ఇప్పుడు మనం ఒక ఊరికి వెళ్ళి బాబు నాతో పాటు వచ్చి పని చేయని అడగడం కష్టం సార్. జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి స్వయంగా కొంతమంది ఇళ్ళకి వెళ్ళి అన్నా రాండి అన్న మా పార్టీలో రండి అని బతిలాడి తెచ్చుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఎవడి ఇల్లు గడప తొక్కలా. నీకున్న అదృష్టం అది, నీకున్న బలం అది, నీకున్న సామాజిక బలాలు, ఇతర బలాలు అవే మీకుంది. అది కష్టమైన పని, అదే వాడి ఇంటికి వెళ్ళి బతిలాడి తెచ్చుకోవడం కష్టమైన పని. అలాంటిది మీ దగ్గరికే వచ్చి పని చేస్తున్నప్పుడు వచ్చినోడికి అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడుకోవడానికి ఏమైంది? ఎక్కడ గ్యాప్ వస్తుందో గ్యాప్ సరి చేసుకోవాలి. అది ఆయనకి తెలియదు అంటారా, లేకపోతే ఆయన దాకా అసలు వెళ్ళలేదా? ఆయన దాకా వెళ్ళట్లేదని నేను అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా ఈ అంశాలు? చాలా తక్కువ అండి. నేను ఆ రోజు ప్రజారాజ్యం పనిచేశాను. ఈ రెడ్లకి కమ్మలు ఊడిగం చేయకూడదు, మనం పేద కులాల నుంచి వచ్చిన వాళ్ళకే పనిచేయాలని చెప్పని ప్రజారాజ్యంలో చిరంజీవి గారితో టూర్ కమిటీ మెంబర్ని, స్టేట్ సెక్రటరీని, ఆయన తిరుపతి ఎమ్మెల్యే గుంటే ఇన్ఛార్జ్గా ఉన్నాను. పార్టీ మెర్జ్ చేసేటప్పుడు వద్దని చెప్పి నేను చేతులు పట్టుకొని బతిలాడాను ఆయన్ని. ఆయన నిర్ణయం మార్చుకోలేదు. ఆ రోజుతో రాజకీయాలు వదిలేసి బయటకు వచ్చి కమ్యూనిటీ వర్క్ చూసుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు అయ్యా మీరందరూ సహకరించానంటే 2019 ఎలక్షన్స్లో మా కుల పెద్దలు, కుల నాయకుల తరపున నేను ఒక్కడే ఆయనకి సపోర్ట్ కింది, ఎవరు లేదు. బహుశా మీకు తెలిసే ఉంటుంది. ఆయన ఎవరన్నా ఆయన మీద దాడి చేసినా, ఆయన మీద ఎవరు మాట్లాడినా బహుశా నేను ఒక్కటే ఇప్పుడు అధికార ప్రతినిధులను ఎవరెవరు వచ్చారు, హరిరామ్ జోగి గారు అందరూ ఇప్పుడు వచ్చారు. ఆ రోజున ఎవరు లేరు. నాకు ఆయన గెలుస్తాడని నమ్మకం కూడా లేదు. ప్రజారాజ్య పార్టీలో జరిగిన పరిణామాలకి ఆయన ఎంతమంది గెలుస్తాడో కూడా డౌటే. అయినా పేద కులాల నుంచి వచ్చాడు. రెడ్డి కమ్మ కాకుండా పేద కులాల నుంచి ఎవరు వచ్చినా సపోర్ట్ చేయాలా, సామాజిక న్యాయం అందాలా, అట్టడుగు పేదవాళ్ళు రాజ్యాధికారం అందాలా. 70 ఏళ్ళ నుంచి పంది కుక్కల్లో తింటున్నారు. ఈ 2 కులాలు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. పేద కులాలకు అధికారం అందితే మార్పు వస్తుందనే ఆ భావంతో పనిచేసేవాళ్ళం మేమంతా. దానికోసం ఆయన కోసం నిలబడ్డాం. ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో బహుశా ఆయన మీ ఇద్దరం కలిసింది 2 సార్లు అనుకుంటా. ఇప్పుడు ఈ సంవత్సరం అయి ఉంటుంది నేను ఆయన చూసి. మళ్ళీ వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా నన్ను ఏం జరుగుతుందండి పార్టీలో, బయట గ్రౌండ్ లెవెల్ ఎట్లా ఉందండి, మీరు అన్ని చోట్లకి వెళ్తారు కదా, మీ సలహాలు ఉంటే చెప్పండి అని నాకెవరన్నా అడిగి కూడా సంవత్సరం అయి ఉంటుంది. ఎందుకు ఆ గ్యాప్ వస్తే ఎలాగా నడుస్తుందండి? వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా, గౌరవం ఇచ్చినా గౌరవం ఇచ్చకపోయినా మీ వాళ్ళ కోసం పనిచేయట్లా. పేద కులాలు రాజ్యాధికారం కావాలి కాబట్టి ఇప్పుడు తెలంగాణ ఉంది, మేము బీజేపీ పార్టీకి కొంత నా మోరల్ సపోర్ట్. ఎందుకు? దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన చేస్తున్న ఒక పార్టీ, ఎవరో దాన్ని పోయి ఎవరు చెప్తే పట్టించుకోం. దేశాన్ని పరిపాలన చేస్తున్న ఒక పార్టీ తెలంగాణలో బీసీలకి ముఖ్యమంత్రి ఇస్తారని. అంతకుముందు లక్ష్మణ్జీ గారు బీసీఏ, బండి సంజయ్ ముండ్రు కాపు బీసీఏ, ఈరోజు బీసీలు ముఖ్యమంత్రి చేస్తారంటుంది. మాకు కావాల్సింది అది. రెడ్డి గారు, చౌదరి గారు, దొరగారు ముఖ్యమంత్రి కాదు మాకు కావాల్సింది, పేద కులపోడు ముఖ్యమంత్రి అవ్వాలా. ఆ పార్టీలు ఇస్తాయా, టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇస్తాయా చెప్పండి, సపోర్ట్ చేస్తాం. ఓకే, ఇందాక మీరు మాట్లాడిన అంశంలోని సినిమా వాళ్ళందరూ కూడా అదొక ట్రాన్స్లో ఉంటారు, అంత ఈజీగా వీళ్ళు వాళ్ళతో కలరండి. పవన్ కళ్యాణ్ గారిని స్ట్రైట్గా క్వశ్చను, ప్రజలు ఒక హీరోగా చూడాలా, నాయకుడిగా చూడాలా? హీరోగా చూసే వాళ్ళు అయితే ఇన్ని లక్షల మంది ఆయన కోసం నీరాజనాలు పలుకుతూ ఎక్కడో బందర్లో మీటింగ్ పెట్టుకుంటే ఓట్లు రావట్లేదు అంటే ఓట్లు రావట్లేదంటే అదే అంటుంది. 2 నియోజకవర్గాల్లో నిలబడ్డాడు, రూపాయి ఖర్చు పెట్టలా,
అవతల వాళ్ళు 100 కోట్లు పెట్టారు వైసీపీ, టీడీపీ 50 కోట్లు పెట్టింది, అప్పటికి 60,000 ఓట్లు తెచ్చుకున్నాడు. అంబేద్కర్ గాంధీ గారు వచ్చి నిలబడ్డా ఓడిపోతారు. అలాంటి రోజులు ఇవి. అతను ప్రజలకి సిద్ధాంతాలు విలువలు నేర్పుతున్నాడు. దాన్ని చేతకంతనంగా తీసుకోబాకండి. కేసీఆర్ ఉద్యమాలు నడిపినప్పుడు నవ్వుకున్నారు అందరూ. మరి ఎలా గెలిచాడు, ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు? ముందు అందరూ నవ్వినోళ్ళే కేసీఆర్ని. మొట్టమొదట గెలిచి సీఎం క్యాన్వాస్ స్కార్పియోలో పోతే నవ్వారు జనం, అబ్బో చూడయా పెద్ద స్కార్పియోలు వేసుకొని పోతున్నాడని. ఈరోజు తెలంగాణలో అతని బలం ఏంటి? ప్రజల్లోకి ఆ సిద్ధాంతాలని, విలువల్ని, ఉద్యమాన్ని ప్రజల్లో నింపగలగాల. అంతేగాని ఈరోజు ఏదో గెలిచామని జబ్బలు తెచ్చుకుంటే అవి తర్వాత లాంగ్ రన్లో దెబ్బలు తగులుతాయి. సో ఈ పొత్తు వర్కౌట్ అవుతుంది అంటారు? ఖచ్చితంగా అండి. ఆయన పొత్తు బీజేపీతోనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని ఆయన వదలడు. ఆయన మోడీ గారితో సత్సంబంధాలు ఉన్నాయి. బీజేపీతో ఉండడం ఏంటండి? తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలంగాణలో ఎవరితో ఉన్నారండి? టీడీపీ పార్టీ కూడా ఎవరితో అన్నదని కాదని జనసేనతోనే పొత్తులు వెళ్తుంది కదా బీజేపీ. వాళ్ళిద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది సార్. వీళ్ళిద్దరు కొన్ని సిద్ధాంతాల కోసం, మోడీ గారు పవన్ కళ్యాణ్ కొన్ని సిద్ధాంతాల కోసం పనిచేసేవాళ్ళు. అవినీతి రహిత ప్రభుత్వాలను ప్రజలకు అందాలను కోరుకునేవాళ్ళు. ఆయన టీ అమ్మినోడు, ఛాయ్ అమ్మినోడు, ఛాయ్ వాలా అదే ఛాయ్ టీ గ్లాస్ గుర్తుతో పవన్ కళ్యాణ్ ముందుకు పోతున్నాడు. వాళ్ళిద్దరి మధ్య అనుభవ సంబంధం ఉంది. మొన్న కూడా నా తమ్ముడు నా వెనకాల ఉన్నాడు అన్నాడు కదా. మోడీ గారు అంత మాట అవుతాను అన్నాడా? మోడీ గారు ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఎప్పటి నుంచి పెండింగ్ ఉంది? ఆ రొచ్చు పెట్టింది చంద్రబాబు నాయుడు, తగు పెట్టిందే. ఒక నేషనల్ పార్టీ భుజాన్ని వేసుకుంది కదా, మీరు సరిగేస్తామని చెప్పని. ఒక బలమైన పార్టీ ఉంది. ఆయన బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో వదలడు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈక్వేషన్స్ ప్రకారం యాజ్ ఆన్ టుడే టీడీపీతో ముందుకెళ్తామని గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు. కానీ ఈ రోజు ఢిల్లీ బీజేపీ పెద్దలతో మాట్లాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లో అందరం కలిసి వెళ్తే బాగుంటుంది సార్, దయచేసి రండి అని అంటున్నాడు. అది ఎలక్షన్ ముందు తేలుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి కాపు సామాజిక వర్గ డిమాండ్ ఏంటి? పవన్ కళ్యాణ్ ఏం చేయాలని? కాపు సామాజిక వర్గం మేము ఏ రోజు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టి కాంట్రాక్టులు, బ్యాంకులు దోచుకోలేదు. ఏ పదవులు, పెద్ద పెద్ద పదవులు అనుభవించి మేమేం సమాజాన్ని దోచుకోలేదు. ఏ పెద్ద కులాల ఆస్తులు దీన్ని తినలేదండి. తిన్నదంతా అగ్రకులాలు, మేము కాదండి. ఈరోజు మేము అధికారం కోరుకోవట్లేదు. మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని మేము కోరుకోవట్లేదు. మీరు కోరుకోవట్లేదా? మేము కోరుకోవట్లేదు. అసలు పవన్ కళ్యాణ్ గారే అవసరం లేదు. బీసీ ఎస్సీ కులాల నుంచి ఎవరు ముఖ్యమంత్రి అయినా మాకు సంతోషమే. దాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా పనిచేస్తారు. ఆయన ఏ రోజు అధికారం, పదవులు కోరుకునే మనిషి కాదు, డబ్బు కోరుకునే మనిషి కాదు. సంతోషంగా తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. అది మేము కోరుకుంటుంది ఒకటే, అట్టడుగు పేద వర్గాలకు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో రాజ్యాధికారం అందాల. పేద కులాలలో ముఖ్యమంత్రి వాళ్ళ ఎమ్మెల్యేలు, పంతులు కాదు మాకు కావాల్సింది. వాడు అడుగు ఊడికం చేసి వాడు చెప్పింది అంటాం కాదు. ఆ బాస్, ఆ పై పోస్ట్లో పేద కులపోడు కూర్చోవాలా. దానికి అటు ఆంధ్రాలో 22% జనాభా ఉన్న కాపులో, తెలంగాణలో 15% పైన ఉన్న మున్నూరు కాపులు, ఓసీ కాపులు అందరం కూడా బీసీఎస్సీ కులాన్ని మా భుజాన్ని ఎక్కించుకొని ముందు. బడుగు బలహీన వర్గాలకి ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో సీఎం చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి వెళ్ళే ధైర్యం టీడీపీకి, జనసేనకి ఉంటుందా? మరి మీరు అనుకున్నట్టుగా, మీరు ఆశించినట్టుగా? జనసేన ఎప్పుడు సిద్ధమే దానికి. టీడీపీ జనసేన పొత్తులో ఉన్నది కాబట్టి ఈయనది కాదు. ఆ డిమాండ్ ఏమన్నా తీసుకురాగలరా? ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రజల నుంచి మేము అడుగుతాం. ఆ డిమాండ్ ప్రజల నుంచి మేము అడుగుతాం. మాకు పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం వద్దు, మీకు సీఎం వద్దు, పేద కులాల నుంచి సీఎం చేయమని అడుగుతాం చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా బొంబాటు మెజార్టీతో గెలుస్తారు, ప్రభుత్వాలు ఏర్పడతాయి. కళ్యాణ్ గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? క్రూషియల్ టైం ఇది ఆయనకి పొలిటికల్గా. క్రూషియల్ టైంలో ఏం ఉండవు సార్, నిరంతర పోరాటం సార్. ఒక రోజుతో 2 రోజులతో ఏం జరిగిపోవు. ఒకరోజు 2 రోజులతో అద్భుతాలు ఏం జరగవు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయినోడు ఎవడు అంటే మొల్ల కిరీటం మీద కూర్చున్నట్టే. రూపాయి డబ్బులు లేవు. అంతా నాశనం చేశారు చంద్రబాబు నాయుడు. అందరూ నాశనం చేసి జగన్మోహన్ రెడ్డి వదిలేశారు. శ్మశానం దెబ్బయింది మా ఆంధ్రప్రదేశ్. రాజధాని లేదు, 10 లక్షల కోట్ల అప్పులు, వడ్డీలు కట్టడానికి కూడా డబ్బులు లేవు మా దగ్గర. అదే ఆ స్థానం ఏం గొప్పదేం కాదు. కూర్చున్నాడు మొల్ల కిరీటం ఎవడు కూర్చున్నా కూడా. కాబట్టి మేము ఒకటేనండి, ఈ పేద కులాల నుంచి నాయకత్వం చాలా తక్కువ. రాష్ట్ర స్థాయి పార్టీ పెట్టి ప్రజలందరినీ నడిపించడం, అది 2 రాష్ట్రాల పార్టీని తీసుకెళ్ళడం అనేది చిన్న విషయం కాదు. అది ఎవరు చేయలేని పని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఆయన నుంచి మేము మళ్ళీ కోరుకునేది అదే. 70 ఏళ్ళ నుంచి ఈ అగ్ర కులాల చేతుల్లో నలిగిపోతుంది. కమ్మారెడ్డి వీళ్ళందరి చేతుల్లో నలిగిపోతుంది 2 రాష్ట్రాలు. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో పెరియార్ రామస్వామి నాయక్ గారు, కాని శ్రీరామ్ లాంటి వాళ్ళు ఉద్యమాలు చేయటం వలన బీసీఎస్సీలు ముఖ్యమంత్రులు అయ్యారు. ప్రజాస్వామ్య దేశంలో ఈ యొక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశే అగ్రకులాల చేతిలో ఉంటుంది తప్ప పేద కులాలకు అధికారం అందట్లా, రాజ్యాధికారం. అది పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ 2 రాష్ట్రాల్లో బడుగు బలహీన వర్గాలు, బీసీఎస్సీ వర్గాలుగా రాజ్యాధికారం, ముఖ్యమంత్రి పదవి అందాలని చెప్పని కోరుకోండి. పవర్ షేరింగ్
దాని అర్థమే పవర్ షేరింగ్ అండి. బడుగు బలహీన వర్గాలు సీఎం అవడమే పవర్ షేరింగ్. సో ఆ విధంగా వెళ్తాదని మీ ఆశ? ఖచ్చితంగా అట్లాగే జరుగుతుంది. ఈ నేపథ్యంలో పార్టీల ఎత్తులు పై ఎత్తులు మరింత రక్తి కట్టిస్తున్న నేపథ్యం. ఈనాటి మన విశిష్ట అతిథి దాసరి రాము గారు, కాపు బలిజ సౌత్ ఇండియన్ కన్వీనర్. వివిధ రాష్ట్రాల్లో కూడా ఆయన